మనిషి జీవితంలో ఒక వింత విషయం ఏంటో తెలుసా? రోజుకు 6, 7, 8 గంటలు అంటే జీవితంలో దాదాపు మూడో వంతు సమయం మనిషి ఏమీ చేయకుండా కళ్ళు మూసుకొని స్పృహ లేకుండా పడుకుంటాడు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ప్రకృతి మనల్ని ఎందుకు ఇలా డిజైన్ చేసింది? ఎందుకు మనం నిద్రపోవాల్సిందే? నిద్ర లేకుండా మనిషి బ్రతకలేడా? ఇంకో ప్రశ్న, మనము నిద్రపోతున్నప్పుడు మన బాడీ లోపల ఏం జరుగుతుంది? మెదడు నిజంగా ఆఫ్ అవుతుందా, లేక అప్పుడే అసలు పని మొదలవుతుందా? ఇంకా ఒక భయంకరమైన నిజం, ఈ ప్రపంచంలో చాలామంది డబ్బు కోసం, సక్సెస్ కోసం రాత్రిళ్ళు నిద్రను త్యాగం చేస్తున్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, నిద్రను మోసం చేసిన ప్రతి మనిషిని జీవితం ఎప్పుడో ఒకరోజు మోసం చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జీవితం మోసం చేయడం అంటే, ఈరోజు నువ్వు నిద్రను త్యాగం చేసి నీ లక్ష్యం కోసం, నీ కలల కోసం ఎంతో కష్టపడతావు. నీ లక్ష్యం, నీ కల నెరవేర్చుకుంటావు. కానీ నీకు ఒక సరైన నిద్ర లేకపోవడం వల్ల ఒకటి ఎప్పటికీ మిస్ అవుతావు. అదేంటో తెలుసా? ఆరోగ్యం. ఈ ఆరోగ్యం నీ దగ్గర లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా నీ దగ్గర నిలవదు. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నది నీ మెడికల్ ఖర్చుల కోసం మాత్రమే. అందుకే సైంటిస్టులు, శాస్త్రాలు, పురాణాలు నిద్ర గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. సరైన నిద్ర ఉంటే నీ జీవితంలో అన్నీ సక్రమంగా జరుగుతాయని. ఇలా నిద్రను త్యాగం చేసి మన ఆరోగ్యం పాడు చేసుకుంటూ కష్టపడే కన్నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఉంటారు సంవత్సరాలు వృధా చేస్తారు. ఏదో మేల్కొన్నట్టు ఒక సంవత్సరంలో జీవితం మొత్తం మారిపోవాలని తిండి, నిద్ర త్యాగం చేసి కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అందుకే నిద్ర మనకు ఎంత ముఖ్యమో తెలియాలి. ఇదే కదా జీవితం మనల్ని మోసం చేయడం అంటే. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం పదండి. నిద్ర అనేది ఒక అలవాటు కాదు, అదొక మనిషి బ్రెయిన్కి రీసెట్ బటన్. ఈరోజు వీడియోలో నిద్ర అసలు ఎందుకు అవసరం, నిద్రలో ఏం జరుగుతోంది, ఎన్ని గంటలు నిద్రపోవాలి, నిద్ర లేకపోతే మనిషి మీద ఏం ప్రభావం పడుతుంది, అన్నిటినీ చాలా డీప్గా సైన్స్, భావోద్వేగం మరియు జీవితం మూడు కలిపి మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. మనిషి ఈ ప్రపంచంలో చాలా విషయాలను కంట్రోల్ చేయగలడు. ఆహారం ఆలస్యంగా తినగలడు, బాధను దాచుకోగలడు, నొప్పిని భరించగలడు, ఏడుపును ఆపగలడు. కానీ ఒక దశ తర్వాత ప్రకృతి అతన్ని బలవంతంగా ఆపేస్తుంది. చాలు, ఇప్పుడు పడుకో అంటుంది. ఎందుకంటే ప్రకృతికి తెలుసు, మనిషికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే అతను తన శరీరాన్ని కూడా వాడి పాడు చేసుకుంటాడని. అందుకే ఆకలి వచ్చింది అంటే తినమంటుంది, దాహం వచ్చింది అంటే నీళ్లు తాగమంటుంది, అలసిపోయావు అంటే నిద్రపోమంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న, నిద్ర అనేది ఎందుకు అంత ముఖ్యమైంది? దానికి సమాధానం తెలుసుకోవాలంటే మన మెదడును అర్థం చేసుకోవాలి. మీరు పగలంతా వేలాది విషయాలు చూస్తారు, వందలాది మాటలు వింటారు, ఎన్నో భావోద్వేగాలను అనుభవిస్తారు, భయపడతారు, సంతోషపడతారు, ఆలోచిస్తారు. ఈ సమాచారం మొత్తం ఎక్కడికి వెళ్తుంది? మీ మెదడులోకి. కానీ మన మెదడు కూడా ఒక గది లాంటిదే. రోజు చెత్త వేస్తూ ఉంటే ఒకరోజు నిండిపోతుంది. అందుకే ప్రకృతి ఒక అద్భుతమైన వ్యవస్థను సృష్టించింది. మీరు నిద్రపోయిన తర్వాత మీ మెదడులో గ్లింపాటిక్ సిస్టమ్ అనే ఒక ప్రత్యేక క్లీనింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇది వినడానికి చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇది లేకపోతే మనిషి సరిగ్గా ఆలోచించలేడు. మీరు నిద్రలో ఉన్నప్పుడు మెదడు సెల్స్ మధ్య కొంచెం ఖాళీ పెరుగుతుంది. ఆ ఖాళీలో ద్రవం ప్రవహిస్తూ రోజంతా పేరుకుపోయిన టాక్సిన్ను బయటకు తీస్తుంది. అంటే మన భాషలో చెత్త అన్నమాట. అంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడు తనని తాను శుభ్రం చేసుకుంటోంది. అందుకే సరైన నిద్ర తర్వాత మనకు ఫ్రెష్గా ఉంటుంది, ఫుల్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. అది కేవలం ఫీలింగ్ కాదు, అది నిజంగానే మీ బ్రెయిన్ రిపేర్ అయ్యిందని సంకేతం. కానీ మనిషి నిద్రను తగ్గిస్తే ఆ టాక్సిన్స్ పేరుకుపోతాయి, ఫోకస్ తగ్గుతుంది, మెమొరీ తగ్గుతుంది, చిన్న విషయాలకు కోపం వస్తుంది, ఓవర్ థింకింగ్ పెరుగుతుంది, నిర్ణయాలు తప్పుగా తీసుకుంటాము. ఇంకా చాలా సంవత్సరాలు ఇలా కొనసాగితే మెదడు వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతోంది. అంటే నిద్ర అనేది టైం వేస్ట్ కాదు, అది మీ బ్రెయిన్కి జరిగే రాత్రి సర్వీస్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిద్రలో మన మెదడు కేవలం క్లీన్ మాత్రమే కాదు, రోజంతా నేర్చుకున్న విషయాలను కూడా సెట్ చేస్తుంది. ఏ జ్ఞాపకాన్ని ఉంచాలి, ఏ జ్ఞాపకాన్ని తొలగించాలి, ఏ అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలి, అన్నీ సర్దుతుంది. అందుకే రాత్రంతా మేల్కొని చదివిన విద్యార్థి కన్నా సరైన నిద్రపోయిన విద్యార్థి ఎక్కువగా గుర్తించుకుంటాడు. ఎందుకంటే నేర్చుకోవడం పగలు జరుగుతోంది, కానీ దాన్ని మెదడులో నిల్వ చేయడం రాత్రి జరుగుతోంది.
ఇప్పుడు ఇంకో డీప్ విషయం మాట్లాడుకుందాం. ఎందుకు రాత్రి 2 గంటల తర్వాత మనసు వింతగా మారిపోతుంది? ఎందుకు అప్పుడే గతం గుర్తొస్తుంది? ఎందుకు అప్పుడే భవిష్యత్తు భయపెడుతుంది? ఎందుకంటే పగలు మనిషి ప్రపంచంతో బిజీగా ఉంటాడు, కానీ రాత్రి ప్రపంచం నిశ్శబ్దంగా మారుతోంది. అప్పుడు మనిషి తనతో తానే మిగిలిపోతాడు. దాచిన భయాలు బయటకు వస్తాయి, దాచిన బాధలు మాట్లాడటం మొదలు పెడతాయి. అందుకే చాలా మందికి నిద్ర సమస్య అసలు నిద్ర సమస్యే కాదు, అది ప్రశాంతత సమస్య. ఇప్పుడు ఒకసారి ప్రకృతిని చూడండి. సూర్యుడు అస్తమిస్తాడు, పక్షులు గుళ్ళకు వెళ్తాయి, చెట్లు కూడా తమ కార్యకలాపాలను తగ్గిస్తాయి. మొత్తం ప్రకృతి విశ్రాంతిలోకి వెళ్తుంది. ఎందుకంటే ప్రకృతికి తెలుసు, నిరంతరంగా పనిచేసే దేనైనా ఒకరోజు విరిగిపోతుంది. అందుకే విశ్రాంతి కూడా సృష్టిలో భాగమే. మన పురాణాల్లో కూడా దీనికి గొప్ప స్థానం ఉంది. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. దాని అర్థం కేవలం నిద్ర కాదు, సృష్టి స్థితి లయ మధ్య సమతుల్యత. అంటే ప్రకృతి కూడా చెబుతున్న సందేశం ఒకటే, ఆగడం కూడా జీవితంలో భాగమే. కానీ నేటి ప్రపంచం ఏమంటోంది? నిద్ర తగ్గించు, పని పెంచు. కానీ సైన్స్ ఏమంటోంది? నిద్ర తగ్గితే బ్రెయిన్ పనితీరు తగ్గుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది, ఎమోషనల్ స్టెబిలిటీ తగ్గుతుంది. అంటే మీరు ఎక్కువ గంటలు పని చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ మీ సామర్థ్యం మాత్రం నెమ్మదిగా కూలిపోతుంది. ఇక్కడే జీవితంలోని గొప్ప ఐరాణి ఉంది. సక్సెస్ కోసం నిద్రను త్యాగం చేస్తారు, కానీ నిద్ర లేకపోవడం వల్లే ఆ సక్సెస్ ని ఆస్వాదించే స్థితి కోల్పోతారు. ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె రోజంతా మీ కోసం కొట్టుకుంది, మీ కళ్ళు ప్రపంచాన్ని చూపించాయి, మీ కాళ్ళు మిమ్మల్ని మోసాయి, మీ మెదడు లక్షల నిర్ణయాలు తీసుకుంది. రాత్రి అవుతుంది, మీ శరీరం మెల్లగా అడుగుతుంది, కొద్దిసేపు నన్ను ఆపవా, నేను అలసిపోయానయ్యా సామి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఇంకో వీడియో, ఇంకో రీల్, ఇంకో స్క్రోల్, ఇంకో ఆలోచన, ఇంకో ఆందోళన. చివరికి శరీరం కాదు, మనసే అలసిపోతుంది. అందుకే కొంతమంది 8 గంటలు నిద్రపోయినా అలసిపోయి ఉంటారు, ఎందుకంటే వారి శరీరం నిద్రపోయింది, కానీ వారి మనసు మాత్రం ఎప్పుడూ మేల్కొని ఉంది. అందుకే ఈ రోజు నుంచి నిద్రను చిన్నచూపు చూడకండి, ఎందుకంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడు మిమ్మల్ని రిపేర్ చేస్తుంది, మీ శరీరం మిమ్మల్ని బాగు చేస్తుంది, మీ భావోద్వేగాలు మళ్ళీ సమతుల్యంలోకి వస్తున్నాయి. నిద్ర అనేది బలహీనత కాదు, అది మనిషి బ్రతికే శక్తి. కాబట్టి ఈ రాత్రి పడుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా మీ శరీరం మాత్రం ప్రతి రాత్రి మీకోసం పని చేస్తూనే ఉంటుంది. అందుకే దానికి కావలసిన గౌరవం ఇవ్వండి. మరి ఈ వీడియో మీ ఆలోచన మార్చి ఉంటే కామెంట్లో ఈ రోజు నుంచి నా నిద్రను గౌరవిస్తాను అని టైప్ చేయండి. ఇలాంటి డీప్ సైన్స్, లైఫ్ సైకాలజీ కలిసిన వీడియోలను చూడాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా. మళ్ళీ ఇంకో అద్భుతమైన ఆలోచనతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, జై హింద్.